తమ్మినేని సీతారాం గారు మీరు ఇద్దరు ఒకటే అని సుమారు గారి అది ఒక స్లోగన్గా తీసుకెళ్తున్నాడు జనంలోకి. ఇంటర్నల్ అగ్రిమెంట్ ఉంటుంది వీళ్ళకి, బయట అయితే విమర్శలు చేసుకుంటారు కానీ ఒక ఇంటర్నల్ అగ్రిమెంట్ ఉంటుంది వీళ్ళకి. సో అది దాన్ని ఒక స్లోగన్గా తీసుకెళ్తారు. దాన్ని మీరు ఎట్లా డిఫెండ్ చేయగలుగుతున్నారు? మనం చిన్నప్పుడు బహుశా మీరు నేను ఒకే ఏజ్లో ఉంటామేమో, 1 or 2 years అటు ఇటు. సోషల్ స్టడీస్ చదివేటప్పుడు అమెరికాని ఎవరు కనిపెట్టాడరా అని క్వశ్చన్ వస్తే కొలంబస్ అని చెప్పేవారు. అలాగా వాళ్ళు ఎవరో ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తులు కొత్తగా కనిపెట్టారా మా ఇద్దరు బంధాన్ని? ఏమండి, అమెరికాని కొలంబస్ కనిపెట్టినట్టుగా మా ఇద్దరు బంధాన్ని కొత్తగా కనిపెట్టారా? 2009లో పోటీ చేశామే, ఆ రోజు లేదా బంధుత్వం? 2014లో పోటీ చేశామే, ఆ రోజు ఏ పార్టీ, ఈ మాట్లాడుతున్న వ్యక్తులు ఏ పార్టీల్లో ఉన్నారు? 2009లో కాంగ్రెస్ పార్టీలో లేరా? 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పోలేదా? వ్యక్తిత్వం లేనటువంటి వాళ్ళందరూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా వ్యక్తిత్వం లేనటువంటి వాళ్ళు ఇతరుల మీద ఆరోపణలు చేయడం, అసలు ఆ ఆరోపణకి ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది? 2014లో బంధుత్వం లేదా, బంధం లేదా? లేదు, బొడిపల్లి రాజగోపాలరావు గారి కుటుంబం ఎవరండి? మాకు బంధుత్వాలు లేవా? మేము అందరం బంధువులమే. అసలు అంతేందుకండి, ఇప్పుడు ఎవడైతే మాట్లాడుతున్నారో అని అంటున్నాడో వాడికి పిల్లనిచ్చినటువంటి మామ ఎవరు? మా బంధువు కాదా? మేమంతా దగ్గర బంధువులం. ఆయనకి ఎవరైతే పిల్లనిచ్చాడో, ఆయన వైఫ్ ఉందో, ఆ వాళ్ళందరూ కూడా మేమంతా దగ్గర బంధువులు. వేఆర్ వన్ అండ్ ది సేమ్ ఫ్యామిలీస్. వాళ్ళ నాన్న నేను రాజకీయం ఇప్పుడు పిల్లనిచ్చిన మామ ఆయన కాంగ్రెస్ పార్టీలో లేరా, నేను తెలుగుదేశం పార్టీలో లేమా? మరి అలాగైతే మేమిద్దరం కూడా అండర్స్టాండింగ్ అయిపోయాం కదా. తమ్మినేని సీతారాం అన్నాడు ఇదే మాట. తమ్మినేని సీతారాం స్థానిక ఎన్నికలప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వ్యక్తి కోన రవికుమార్ కలిసిపోయారు తమ్మినేని సీతారాం అన్నాడు. మరి దానికి సమాధానం ఏంటి చెప్పమనండి వాళ్ళని అందరినీ. నిన్న పొందూరు మండలంలో 2022లో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో, మండల ఎన్నికల్లో కోన రవికుమారు ఈ మాట్లాడుతున్న వ్యక్తి కలిసిపోయారు. అందుకనే మొదటి రోజేమో కలిసిపోయాం, నిజంగానే కలిసిపోయాం, కరెక్టే కదా. కలవలేదని చెప్పమనండి. కలిసాం కాబట్టి 2022లో మండల ప్రజా పరిషత్ ఎన్నిక జరిగేటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక విప్పు జారీ చేసింది, తెలుగుదేశం పార్టీ విప్పు జారీ చేసింది. సభ్యులకి విప్పు జారీ చేస్తే మొదటి రోజు ఎందుకు హాజరు కాలేదు? ఎక్కడుంది పార్టీ డిసిప్లిన్, ఎక్కడుంది ఆ వ్యక్తికి? అలాగే రెండో రోజు కూడా వాళ్ళు ఇది కావాలి, ఎందుకంటే అక్కడ 21 సీట్లు ఉన్నాయి ఎంపీటీసీ. మేము తెలుగుదేశం పార్టీ 10 గెలిచాం. 11వది కూడా మా దల్లవలస ఎంపీటీసీ ప్రాదేశికంలో మేము గెలిస్తే 13 ఓట్లతో ఒక్కోటితో గెలిచినట్టుగా డిక్లేర్ చేయించుకున్నారు. వాళ్ళకి 11 ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ, మేము 10 గెలిచాం. మరి వాళ్ళు కోరం అవ్వాలి అని అంటే 11 ఉండాలి. ఈ ఒక వ్యక్తి ఎందుకు హాజరు కాలేదు రెండో రోజు కూడా? చెప్పండి, నేను అడుగుతున్నాను, చెప్పమనండి. మేమిద్దరం కలిసాం, వాస్తవం కలిసాం. తెలుగుదేశంలోకి వస్తే ఎంపీపీని చేస్తానని చెప్పాను నేను, ఇదేమి అబద్ధమేం కాదు. మీరు తెలుగుదేశం పార్టీలోకి రండి, మీకు తప్పనిసరిగా మా 10 మంది మండల ప్రదేశ సభ్యుల బలం కూడా మీకు ఇస్తామని చెప్పాం. మేము కలిసాం, ఇందులో అవాస్తవం లేదు. ఎందుకు కలిసాం, ఎందుకు చెప్పా? ఎక్కడో ఆ బంధుత్వం ఉంది కదా. ఆయనకి పిల్లనిచ్చినటువంటి మామ మా దగ్గర బంధువులే, మేమంతా బంధువులమే. అహ్మదాబాద్ నియోజకవర్గంలో మాకు బంధుత్వాలు లేనిది ఏ కుటుంబంతో ఉంది? కాబట్టి ఇది అవివేకం. అంటే ఏమీ చెప్పుకోలేరు. రాజకీయ నాయకులు చెప్పాల్సింది కులాల కోసమో, మతాల కోసమో, బంధుత్వాల కోసమో కాదండి. ఎక్కడో ఒక దగ్గర బంధుత్వాలు ఉంటాయి. నువ్వేంటో చెప్పు, నీ విధానం ఏమిటో చెప్పు, నీ పనితీరేంటో చెప్పు, నీ మాట విధానం ఎలా ఉంటుందో చెప్పు, నీ నీతి ఏంటో చెప్పు, నీ నిజాయితీ ఏంటో చెప్పు. అది లీడర్ తాలూకా లక్షణం. కులాల కోసం మాట్లాడేవాడు ఈజ్ నాట్ ఎట్ ఆల్ లీడర్. బంధుత్వాల కోసం మాట్లాడేవాడు ఈజ్ నాట్ ఎట్ ఆల్ లీడర్. గ్రామాల్లో అత్తాకోడలు పోటీ చేసుకున్న సందర్భాలు లేవా? అక్క చెల్లెలు పోటీ చేసుకున్న సందర్భాలు లేవా? అన్నదమ్ములు పోటీ చేసుకుంటున్నటువంటి లేవా? ఈరోజు వైఎస్ షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరు? వైఎస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డి ఎవరు? మరి ఈ మాట్లాడే వ్యక్తులు మరి దాన్ని ఏమంటారు అంటే, వీళ్ళకి రాజకీయ పార్టీలో సీట్లు రావడం రాకపోవడం అంటే అది వాళ్ళ పార్టీ నిర్ణయాలు. కోన రవికుమార్ని విమర్శిస్తే అంటే ఒక ఫ్యాషన్ అందరికీ ఏంటంటే, ఆంధ్రవలస నియోజకవర్గంలో కోన రవికుమార్ని విమర్శిస్తే మేము పెద్ద నాయకులం అయిపోయామనే ఫీలింగ్స్ అందరికీ. ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే
ఎవరి మీద పడుతుంది?